ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మనమందరం కలిసి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ మహాతరుణమును బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. Praise the Lord and greetings to you all in the precious name of our Lord Jesus Christ. We are happy to come again and speak word of God with you all today. May all the praises and glory to be God alone. ప్రతి ఉదయమున మనమందరము కలిసి దేవుని వాక్యము ధ్యానించడానికి ప్రభు మనతో ఉండి నడిపిస్తున్నటువంటి ఈ విధానమును బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. So we are praising and we are glad that God is guiding us to run this program each and every day and to reach you with the word of God every day. ఈరోజు మరొక అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. So today we have come up with another topic to discuss with you all. ఈరోజు మన అంశం ఏమనగా ప్రతిదినము దేవుని యొక్క బలము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. So the topic for today's message is God's new strength for every day. దేవుని యొక్క వాక్యములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. So let's open our Bible to the book of Isaiah chapter 40 and verse 31. But those who wait on the Lord shall renew their strength. They shall mount up with wings like eagles. They shall run and not be weary. They shall walk and not faint. దేవుని యొక్క వాక్యము ఈరోజు నీతో నాతో వింటున్న ప్రతి బిడ్డలతో మాట్లాడునుగాక. May the God's word speak with each and every one of us today. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఈ ఉదయకాల సమయంలో నడవటానికి ప్రయత్నం చేద్దాం. So let's all walk in the light of the God's word today. యెషయా గ్రంథం 40:31 వచనంలో చెప్పబడిన రీతిగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. Here God is talking to us through the book of Isaiah chapter 40 and 30 was saying that people who wait on God will renew their strength every day. ఉదయకాల సమయంలోనే ఎప్పుడైతే ప్రభుని ఆశ్రయిస్తామో, ప్రభు దగ్గరికి వస్తామో, ప్రభు వాక్యం దగ్గరికి వస్తామో తప్పకుండా మనం ఒక నూతనమైన శక్తిని బలాన్ని పొందుకుంటామని మనం చేస్తున్నాను. So every day if we start our day by coming closer to God, if we start our day by praying him and being close to him, here God is talking to us through Bible saying that we will get new strength, we will renew our strength each and every day. ప్రతిరోజు మానవుల యొక్క జీవితాలలో ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక వేదన లేచింది మొదలుకొని ప్రతి వ్యక్తి దగ్గరికి అలాంటి చింతలు, వేదనలు ప్రతి ఒక్కరి హృదయంలో కలుగుతున్నట్టు నేను చూస్తున్నాను. So here if we look at people, we see people having many struggles in their life. Many people will be waking up early in the morning due to their health issues. They might be having health issues, financial problems, or many of the struggles from the family or friends. They might be facing many problems. We see people coming across those situations every day. ప్రతిరోజు కొత్త కొత్త శ్రమలు, కొత్త కొత్త అలవాట్లు, కొత్త కొత్త ఊహాగానాలు, కొత్త కొత్త బాధ్యతలు మనకెప్పుడు వస్తూనే ఉంటాయి. అందుకే యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మనము గనక ప్రతిరోజు యెహోవా వైపే మనం చూస్తూ ఆయన కొరకు గనక మనం ఎదురు చూడగలిగితే, ఆయన సన్నిధిలో మనం మోకరించగలిగితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలాన్ని పొందుకుంటారని వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. So we come across people who are facing all these difficulties in their life. So we see people going through all these situations each and every day as soon as they get up from their bed. But here Bible is telling us that those who wait on the Lord shall renew their strength. So if you are having those problems and situations, Bible is talking to us saying that you need to wait on the Lord, you need to seek him, then God will give new strength every day to face the situations. చాలా మంది క్రైస్తవ బిడ్డలు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఎక్కువ శ్రమలు వస్తున్న కొలది, ఎక్కువగా బాధలు కలుగుతున్న కొలది ఏమనుకుంటామంటే ఇంకా బాగా కష్టపడాలి, ఇంకా ఎక్కువగా పని చేయాలి, ఈ శ్రమలన్నీ పోవాలి, మా కష్టాలన్నీ పోవాలని చెప్పేసి ఇంకెక్కువగా కష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. ఆ ఎక్కువగా శ్రమ పడటం ద్వారా, ఎక్కువగా కష్టపడటం ద్వారా మనకున్నటువంటి శ్రమలే కానీ బాధలు ఏవీ తొలగిపోవండి. Because of the situations or the difficulties we are facing in our life as a believers of Christ or as a human beings, we'll be thinking like I need to work more hard, I need to work little harder to clear everything, I need to work more to clear or to
bring my family out of this difficult situation. So here we are putting more stress and work on our body only. మనకి ఎక్కువగా బాధలు కష్టాలు వస్తున్నాయని తెలిసినప్పుడు మనం ఇంకెక్కువగా కష్టపడటం కాదండి మనం చేయటం. వాక్యం చెబుతుంది, నీకు శ్రమ కలిగినా కొలది, నీకు బాధలు వస్తున్నా కొలది ఇంకా ఎక్కువగా దేవునితో సంబంధం కలిగి దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మోకరించగలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ బాధలన్నిటిలో నుండి నా దేవుడు నీకు విడుదల కలుగజేయబోతున్నాడు. So we have a problem of doing more work when we are having all the situations and pressure in our home or in our lives. So here Bible is telling us, when you are having more pressure or more difficult situation in your life, come to Jesus, come and talk to him, pray to him, and God will give you a peace of mind. So we are praying and we are wishing that whomever turns towards God, may God grant you all a peace of mind and also a sound mind to come over all the difficulties you are facing. ఎక్కువ శ్రమ వస్తున్నా కొలది దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, మనం ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతామో, దేవునితో గడుపుతామో, వాక్యము చదువుతామో, ప్రార్థనలో మోకరిస్తామో, అన్ని శ్రమలు మనకు దూరం అయిపోవటానికి దేవుడు కృప చూపునుగాక. So dear church, I am requesting and I am pleasing you that the more difficulties you are facing in your life, the more pressure you are having, draw yourself more closer towards God and spend most of your time with God, asking for his guidance and his protection. He will bring you out of the situations that you are facing. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేస్తామో, దేవునితో ఎక్కువ సమయం గడపడం ప్రయత్నం చేస్తామో, మనకున్న బాధలన్నిటినీ గొప్ప దేవుడైన యేసయ్య తొలగింపజేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఎక్కువగా ప్రార్థించటం వలన యేసయ్యపై ఇంకా బలమైన విశ్వాసం, బలమైన నమ్మకం ఉంచడం ద్వారా, ఆయన వాక్యం వినటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా మనకు దేవుడిచ్చే నూతన బలం ఆ రీతిగానే వచ్చునుగాక. So dear church, the more difficulties you are facing, if you start to spend most of your time with God, the more time you pray or the more time you listen to word of God, then God will start to do a new thing in your life. Then God will give you new strength to face each and every day with so much courage, and with God's guidance you will be able to overcome everything that you are facing. ఎంత విశ్వాసం వస్తావో అంత బలం వస్తుంది, ఎంత ప్రార్థన చేస్తావో అంత బలం వస్తుంది, ఎంతగా ఆయన వాక్యాన్ని చదువుతావో అంత బలం నీకు వస్తుంది. అందుకని వాక్యములో రాయబడిన రీతిగా యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలాన్ని పొందుకుంటారని ఉదయకాల సమయంలో మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. So here the more you pray, the more strength you will get. The more you spend your time by listening to word of God, the more strength you will get. So just exactly like that, here the Bible is talking to us, saying that those who wait on the Lord will renew their strength. So the more you pray, the more you spend your time with God, the more time you listen God's word, the more time you allow God to stay in your life, then you will see your strength renewing each and every day. ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, ఎప్పుడైతే మనం మోకరిస్తామో, ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవంలోనికి వస్తామో, మన దేవుడు మనకు తెలియకుండానే ఒక నూతనమైన బలాన్ని మనకు అనుగ్రహించునై ఉన్నాడు. So when we come and kneel down before him, when we come and start to worship him wholeheartedly, and when we request God to give his guidance and protection in our life, God is ready to give. And not only that, God will renew our strength each and every day to face everything. ఈ ఉదయకాల సమయంలో ఒక స్త్రీ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. So this morning I wanted to talk about a woman. ఒక నర్సు ఉండేది. ఆ నర్సు ప్రతిరోజు 12 గంటలకు రాత్రి షిఫ్ట్కు ఆమె జాబ్కి వెళ్ళేది. హాస్పిటల్లో పని చేస్తూ ఉండేది. ఉదయకాల సమయంలో ఆమె వెళ్ళేటప్పటికంటే ముందే ఆమె వెళ్తున్నటువంటి పనికి వెళ్ళటం అంటే, హాస్పిటల్లోకి వెళ్ళటం అంటే, ఆమె నర్సుగా పనిచేయటం అంటే అది చాలా కష్టతరమైన పని, అది చాలా నిద్రగాసేటువంటి పని. అయినప్పటికీ కూడా ఆమె వెళుతున్నటువంటి సమయంలో మన రాత్రంతా పనిచేసి ఆమె ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా ఆమె కీర్తనల గ్రంథం 27వ కీర్తన ఆ అధ్యాయాన్ని అంతా ఆమె ప్రార్థన రూపంగా చదివేదట. దేవునికి మహిమ కలుగును గాక. So this woman, she does 12 hours shift every day. So as soon as her shift is over, she comes home and she has a habit of reading Psalms 27 as a prayer. She offers that whole chapter as a prayer to God, and then she feels like she's getting some new strength in her by praising God. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు అడిగారు, అమ్మ నువ్వు రాత్రంతా పని చేసి వచ్చావు కదా, రాత్రంతా డ్యూటీ చేసి వచ్చావు కదా, ఉదయకాలం రాగానే రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఆ వాక్యాన్ని చదువుతున్నామంటే ఆమె చెప్పేదంట, నేను రాత్రంతా అలసిపోయి వచ్చినప్పటికీ కూడా ఉదయకాల సమయంలో రాగానే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆ కీర్తన గ్రంథం 27వ కీర్తన నేను చదువుతానో నాకు తెలియకుండానే నా అలసిపోయిన నా శరీరానికి నా వాక్యం చదువుట ద్వారా ఒక నూతనమైన బలం, ఒక నూతనమైన ఉత్తేజం నాలో కలిగేదని ఆ స్త్రీ చెప్పి ఉండేది. So her family members used to ask her like, you do 12 hours shift, right? Won't you get tired after coming home? Won't you try for having some nap or having to take some rest and then sleep and then go to work again tomorrow morning? But why do you spend this much time by praying to God, by reading Bible? So when they were questioning this woman like that, she said these words, saying, even though I might be tired, whenever I start to read God's word, then I feel like my strength is being renewed. Like I feel
like I'm regaining the strength that I have lost. That is how powerful God's word is working in me. That is what the woman was saying. దేవుని వాక్యం చెప్పినట్టుగా యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా వాక్యం చెప్పిన యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె ఏమవుతారంట, రెక్కలు చాపి పైకి ఎగురుతారని వాక్యం చెప్తుంది. ఆ స్త్రీ ఎలాగనైతే రాత్రంతా అలసిపోయి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదివి ఎలాగో ఒక నూతనమైన బలాన్ని పొందుకుంటుందో, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం పెట్టిన ప్రియ స్నేహితులారా, వాక్యం పెట్టిన దైవ జనాంగమా, ఈరోజు సేవకుడిగా మరొక మాట చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే అలసిపోయిన సమయంలో ఉంటావో, ఎప్పుడైతే అలసిపోయి వస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్న ప్రాంతంలోనే నీవు మోకరించి దేవుని ప్రార్థన చేయగలిగితే, వాక్యం చదవగలిగితే, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నా దేవుడు నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మకు నూతన బలమును నా దేవుడు దయచేయబోతున్నాడు. So dear church, here God's word is talking to us directly, saying that if we wait on the Lord, Lord will renew our strength, and they shall be mounted up with wings like eagle. Just like how high the eagle flies, just like that our life will also be so high. Like we will be strengthening not only in our personal life, it will also strengthen our spiritual life as well. నీవు కూడా వాక్యం పెట్టిన ప్రతి దేవుని బిడ్డ, నీవు కూడా ఉదయకాల సమయంలోనే దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకో, దేవుని వాక్యం చదవటం నేర్చుకో, దేవునిలో నిలిచి ఉండటం నేర్చుకో. తప్పకుండా నా దేవుడు కూడా అలసిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితంలో, బాధలు అనుభవిస్తున్న నీ జీవితంలో, శ్రమలు అనుభవిస్తున్న నీ జీవితంలో, నా దేవుడు కూడా ఆ వాక్యము చదువుట ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, ఆత్మీయతలు వర్ధిల్లటం ద్వారా నా దేవుడు నీ ఆత్మకు బలమును, నూతనమైన శక్తిని అనుగ్రహించునుగాక. So dear church, maybe we also might be feeling very tired after doing our work whole day. We might be feeling so tired and we wanted to rest up. So just like how this woman is giving God her time by giving God the time that she needs to give God by praying, by reading scriptures, and by allowing God, if we also do the same in our life, we will also start to see the good things that God wants to do in our life, and our life will also be very spiritual and very successful. ప్రతిరోజు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కొరకు ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఆ సమస్యలనే సుడిగుండాల్లో నువ్వు పడిపోయి ఉంటే, ఆ సుడిగుండాల్లో నేను ఇరుక్కుపోయి ఉంటే, నీ దేవుని సేవకుడిగా ఒక్కసారి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ఇదిగో ఆ స్త్రీ ఎలాగ అలసిపోయిన స్థితిలో ఉండి కూడా ఉదయకాల సమయంలో ఇంటికి వచ్చి ఎలాగ దేవుని వాక్యం చదివి నూతన బలాన్ని పొందుకోగలిగిందో, ఆ రీతిగా నువ్వు కూడా పొందుకునేటువంటి కృప దేవుడు దయచేయడానికి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీరున్న స్థలంలోనే మీరు కళ్ళు మూసుకున్నట్టయితే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. So dear church, just like how this woman is feeling tired after doing her 12 hours shift, we might also be feeling tired after doing all the work, or because of the situations we are having, because of the health issues or the family pressures or the friends or whatever you are facing. If you also do just like how this woman is doing by giving God your time and by seeking God, God is ready to give you new strength, and God is ready to protect you and also to give his protection and guidance over you. So if you are in that situation today, here I'm going to pray for you. So if you all are listening to this sermon, just wherever you are, just close your eyes and join us in praying. ప్రార్థన. ప్రేమస్వరూపి, కృపగల దేవుడా, మహాగణుడా, మహిమ కలిగిన రాజా, నీకే స్తోత్రాలు స్వామి. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో చక్కగా వాక్యమినే కృపనిచ్చినందులకై స్తోత్రాలు. ఇదిగో తండ్రి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనములో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారని నీ వాక్కులు సెలవిస్తున్నాయి. అయ్యా, మేము నూతన బలం పొందాలంటే ప్రతి ఉదయముననే నేను వెతికే అనుభవంలోకి నడిపించండి, మోకరించి అనుభవంలోకి నడిపించండి, ప్రార్థించే అనుభవంలోకి నడిపించండి తండ్రి. బైబిల్ గ్రంథంలో ప్రభువును రాయబడిన ప్రతి మాట అయ్యా నూతన బలం పొందుకుంటారని చెప్పినట్టుగా ప్రభా, ఇదిగో పక్షిరాజు యవనం వలె పైకి ఎగురుతారని చెప్పినట్టుగా తండ్రి నాయన, మేము ప్రార్థించడం ద్వారా, వాక్యము చదువుట ద్వారా ప్రభా, మా శ్రోతులైన వారు, మా ఆత్మీయ బిడ్డలైనటువంటి, విశ్వాస బిడ్డలు అనబడినటువంటి వారు ప్రతి ఒక్కరు వారి బాధలు, వేదనలు, కష్టాలు కన్నిటిని తొలగిపోయి ఒక నూతనమైన బలాన్ని పొందుకొని, నూతనమైన శక్తిని పొందుకొని ఆ దినమంతా సంతోషంగా ఉండే కృప దేవాతి దేవుడైన యేసయ్య అనుగ్రహించి కృప చూపి నడిపించును గాక. Amen. Dear Jesus, God, thank you, God, for giving us another beautiful day. Lord, here your word of God is saying that those who wait on the God will renew their strength each and every day. Lord, help us to keep our focus on you. Help us to ask for your guidance and seek for your protection on us throughout the whole day. Lord, please bless each and everyone who is listening to this sermon today. Lord, please be with them, guide them, and put your protection on them throughout the whole day. Lord, give us a heart where we will worship you wholeheartedly, and we will allow you to come into our heart. Lord, please bless each and everyone who is hearing this sermon and bring many blessings in their life. In Jesus' name I pray. Amen. Amen. దేవాతి దేవుడు కృపయు ఆయన సమాధానం మీకు తోడై ఉండును గాక. May the Lord's grace and mercy be on you all. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించును గాక. May the Lord bless you and your family in abundance. Amen. Thank you. Thank you. God bless you.